మెడిసిన్స్ రెగ్యులర్‌గా వాడి షుగర్ కంట్రోల్‌లో ఉన్నా ప్రాబ్లమేనంటారా? షుగర్ కంట్రోల్‌లో ఉండే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ అనేది కొంచెం లేట్‌గా వస్తుంది. ఓహ్! సో, అంతేగాని షుగరు కంట్రోల్‌లో ఉన్నందువల్ల ఈ ప్రాబ్లమ్ రాదు అని అనుకోకూడదు. అది తప్పు అవగాహన గాట్ అనమాట. ఇట్. ఎందుకంటే మన బాడీలో మనకు అర్థం కానివి చాలా ఉన్నాయి. హ్మ్. దాంట్లో ఏమి అంటే ముఖ్యంగా మనం షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉన్నా కూడా హ్మ్. ఈ లోపల అవయవాలు డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటది. రైట్. కంట్రోల్‌లో ఉన్న వాళ్ళకి కొంచెం డిలే అవుతుంటుంది. కంట్రోల్‌లో లేని వాళ్ళకి కొంచెం ఫాస్ట్‌గా హ్మ్. అవి బయటపడుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు నేను కొన్ని నెట్‌లో చూసానండి. షుగర్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇంజెక్షన్స్ వచ్చేసాయి. ఇంకా టోటల్‌గానే మనం డిలీట్ చేసేసేయొచ్చు అని. ఎంతవరకు నిజమంటారు ఇది? ఆ! సో, దాని గురించి నేను కరెక్ట్‌గా కామెంట్ చేయలేనండి. ఎందుకంటే నేను రైట్. దట్స్ నాట్ ఎండోక్రైనాలజిస్ట్ యువర్ కాదు. సబ్జెక్ట్. నా సబ్జెక్ట్ కాదు. అండ్ రైట్. ఈ లేటెస్ట్ అడ్వాన్సెస్ అవి అన్నీ కూడా ఎండోక్రైనాలజీ ఆర్ డయాబెటాలజిస్ట్ అయితే కరెక్ట్‌గా గాట్ ఇట్. చెప్పగలుగుతారు. గాట్ ఇట్. బట్ నా వైపు నుంచి వరకు మాత్రము ఆహా! షుగర్ కంట్రోల్‌లో ఉండడం ఒక ఎత్తు. హ్మ్. షుగర్ లేని వాళ్ళలో కూడా వయసుతో పాటు మన బాడీ అనేది హ్మ్. ఆటోమేటిక్‌గా యంత్రం ఏజ్ రిలేటెడ్ అరిగిపోతుంది. చేంజెస్ అనేది వస్తుంటాయి. సో, రైట్. అందువల్ల మీరు షుగర్ కంట్రోల్‌లో ఉంది, కాలేదు అంటే షుగర్ కంట్రోల్‌లో ఉండొచ్చు. కరెక్ట్. కానీ మన బాడీ వయసుతో పెరిగే కొద్దీ ఇప్పుడు ఒక కార్ ఉంది, వెహికల్ ఉంది. అవును. కొన్ని సంవత్సరాలు అయ్యే కొద్దీ రిపేర్‌లొస్తాయి.